ఈ వీడియోలో సత్యనారాయణ వ్రతం 5 అధ్యాయాల కథలు తెలుసుకుందాం. ఈ కథలను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. కలియుగంలో లోక సంచారం చేసిన నారదుడు మానవులు పడే బాధలు చూడలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఇలా తెలిపాడు: కలియుగంలో నేను సత్యనారాయణ స్వామి రూపంలో ధరించాను కావున ఈ వ్రతం చేసిన వారికి బాధలు దుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలిగి సర్వతా విజయం లభించి కోరిన కోరికలు తీరతాయి. అంతటా నారద మహర్షి వ్రత విధానం తెలుసుకొని సూతునికి చెప్పగా సౌనకాది మహామునులకు తెలిపాడు. ఈ వ్రతాన్ని వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుంది. విద్యార్థులు వ్యాపారులు ఆచరించిన విజయం పొందుతారు. ఇంట్లో బాధలు కలిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు అవి తొలగిపోవటానికి కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు. భక్తుని శక్తిని బట్టి ప్రతి మాసమందు కాని ప్రతి సంవత్సరం కాని ఈ వ్రతం ఆచరించవచ్చు. ఏకాదశి రోజు కాని పౌర్ణమి రోజు కాని సూర్య సంక్రమణ దినము రోజు కాని ఏ శుభదినమందైనా కాని ఈ వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతం ఆచరించే ముందు స్వామి, నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతం చేయబోచున్నాను, నన్ను అనుగ్రహింపుము అని మనసులో అనుకోవాలి. మనం ఇప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు తెలుసుకుందాం. ఇవి 5 కథలు 5 అధ్యాయాలుగా ఉంటాయి. ముందుగా ప్రథమ అధ్యాయంలోని మొదటి సత్యనారాయణ వ్రత కథను తెలుసుకుందాం. ఈ కథ విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. నైమిషారణ్యములో సౌనకాది మహర్షులు తమ దగ్గరకు వచ్చిన సూత మహామునికి మర్యాదలు చేసి ఇలా అడిగారు: మానవులు ఇహపరలోకములో సౌఖ్యములుగా ఉండాలంటే ఏ వ్రతము చేసినా లభించును, ఏ తపము చేసినా లభించును అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా పలికాడు: మునులారా, మీరడిగిన ప్రశ్నలను ఒకనాడు నారద మహర్షి శ్రీమన్నారాయణుని అడిగాడు. శ్రీహరి నారదునికి చెప్పినదే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకానొకప్పుడు నారద మహాముని లోకములను అనుగ్రహించు కోరిక కలవాడై వివిధ లోకములు తిరుగుతూ భూలోకానికి వచ్చాడు. అక్కడ జనులు తప్పులు చేసి నానా యాతనలకు గురి అవ్వటం, దుఃఖాలను అనుభవించటం చూశాడు. ఏ ఉపాయం వల్ల మానవులకు ఈ బాధలు పోతాయి అని ఆలోచించి శ్రీహరి నివసించు వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు. అక్కడ నారదుడు శ్రీహరిని చూసి స్తుతించాడు. అది చూసిన శ్రీహరి, నారదముని, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోరిక ఏమిటి, నాకు చెప్పుము అని అడిగాడు. దానికి నారదుడు ఇలా పలికాడు: స్వామి, భూలోకమున జనులందరూ చాలా దుఃఖములను అనుభవించుచున్నారు. అనేక పాపములు చేసి ఆ పాప ఫలములను అనుభవించుచున్నారు. కావున తేలికైన ఒక ఉపాయం వల్ల వారి పాపాలన్నయూ నశించే మార్గము దయచేసి ఉపదేశించండి అని నారదుడు అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు, నారద, బాగా అడిగావు. దీని ద్వారా మానవులకు మేలు జరుగుతుంది. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ ఎంతో పవిత్రమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉన్నది. నీవు అడిగావు కాబట్టి చెప్తున్నా. ఆ వ్రతం పేరు సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతం యొక్క విధి విధానాలు ఆచరించిన వారు ఈ లోకమున సమస్త సౌఖ్యములను అనుభవించి ఆపై ముక్తిని పొందుతారు. దానికి నారదుడు, స్వామి, ఈ వ్రత విధానమేమిటి? ఆ వ్రతం చేసిన ఫలితం ఏమిటి? పూర్వం ఎవరైనా చేశారా? ఆ వ్రతం ఎప్పుడు చెయ్యాలి అన్నీ వివరింపమని శ్రీహరిని అడిగాడు. దానికి విష్ణుమూర్తి ఇలా చెప్పాడు: ఈ వ్రతం చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది, సంతానము స్త్రీలకు సౌభాగ్యము, సమస్త కార్యములందు విజయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఏ శుభదినం రోజైనా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేయబోయే ముందు స్వామి, నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతం చేయుచున్నాను, నన్ను అనుగ్రహింపుము అని మనసులో అనుకొని విధిపూర్వకంగా పూజ చెయ్యాలి. తరువాత బంధువులతో కూడిన సత్యనారాయణ వ్రత కథ విని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి వారికి బంధువులకు భోజనాలు పెట్టి స్వామి ప్రసాదం పెట్టాలి. ఇలా భక్తి శ్రద్ధలతో వ్రతం చేసిన వారికి కోరినవి సిద్ధించును అని శ్రీమన్నారాయణుడు నారదునికి చెప్పాడని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పాడు. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతంలో ప్రథమ అధ్యాయంలో వ్రతకథ సమాప్తం. ఇక శ్రీ సత్యనారాయణ వ్రతంలో ద్వితీయ అధ్యాయంలో వ్రతకథ తెలుసుకుందాం. సూత మహాముని సౌనకాది మహర్షులతో మరలా ఇలా చెప్పాడు: మునులారా, పూర్వం ఈ వ్రతాన్ని చేసిన వాని కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. కాశీనగరమున అతి పేదవాడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతను నిత్యం ప్రతిరోజు ఆకలితో బాధపడేవాడు. అతను అలా బాధపడటం చూసిన శ్రీ సత్యనారాయణ స్వామి అతని దగ్గరకు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి, ఓ విప్రుడా, ఇలా ఆకలితో అలమటిస్తున్నావు, నీ కథ నాకు చెప్పుము అంటాడు. దానికి ఆ పేద బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, మహానుభావా, నేనొక బ్రాహ్మణుడను, చాలా పేదవాణ్ణి, ప్రతిరోజు భిక్షాటన చేస్తుంటాను. నా దరిద్రం పోయే ఉపాయం నీకు తెలిస్తే నాకు వివరింపుమో అని ప్రార్థించాడు. అంతటా బ్రాహ్మణ వేషంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఇలా చెప్పాడు, ఓ బ్రాహ్మణుడా, సత్యనారాయణ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. అది చేసిన వారి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. కాబట్టి నీవు ఆ వ్రతం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ వ్రతం చెయ్యాలని సంకల్పించి దానినే మనసులో తలుచుకొని రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అతను ప్రొద్దున్నే లేచి ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తాను అని సంకల్పించుకొని భిక్షకై బయలుదేరాడు. ఆ రోజు స్వామి దయవల్ల అతనికి చాలా ద్రవ్యము లభించింది. బంధువులను కూడా పిలిచి దానితో అతను సత్యనారాయణ వ్రతం చేశాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత అతని దరిద్రము అన్ని దుఃఖాలు పోయి సమస్త సంపదలతో తొలతూగాడు. అది మొదలు అతను ప్రతి మాసమందు ఈ వ్రతమాచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షాన్ని పొందాడు. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసినా వారి దుఃఖాలు పోయి ఐశ్వర్యం లభిస్తుందని మునులకు వివరించాడు సూతుడు. అంతటా సౌనకాది మహామునులు సూత మహామునితో ఇలా అన్నారు, మహాత్మా, ఆ బ్రాహ్మణుని వల్ల తెలుసుకొని ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారో చెప్పుము, అది వినాలని కుతూహలంగా ఉంది అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా చెప్పాడు, మునులారా, ఒకరోజు బ్రాహ్మణుడు తన వైభవంతో బంధువులను పిలిచి వ్రతం చేయుట ప్రారంభించాడు. అంతలో అక్కడికి ఒక కట్టెలమ్ముకునేవాడు వచ్చి కట్టెలమోపు బయట దించి బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. అతను చాలా దప్పిక కలవాడై ఉన్నా ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతాన్ని పూర్తిగా చూసి చివరకు దేవుడికి ఆయనకు నమస్కరించి, మహానుభావా, నీవు చేసిన పూజ ఏమిటి, దీనివల్ల కలుగు ఫలితమేమిటి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం చేసిన ధనధాన్యములు సర్వ సంపదలు కలుగుతాయి అని చెప్పాడు. ఆ విధంగా బ్రాహ్మణుని ద్వారా ఆ వ్రతం గురించి తెలుసుకొని మంచినీరు తాగి ప్రసాదం స్వీకరించి తన ఊరికి పోయాడు. అతను సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెలమోపు రేపు అమ్మేదను, వచ్చిన ధనంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అనుకొని కట్టెలమోపు తలపై పెట్టుకొని నగరంలో ధనికుల ఇళ్లకు పోయి కట్టెలమోపు అమ్మాడు. విచిత్రంగా ఆ రోజు రావలసిన ధనం కంటే రెట్టింపు వచ్చింది. దానికి సంతోషించి పూజా సామాగ్రి మొత్తం కొని ఇంటికి తీసుకువెళ్లి బంధువులందర్నీ పిలిచి సత్యనారాయణ వ్రతం చేశాడు. ఆ వ్రత ప్రభావంతో అతను ధనముతోనూ పుత్రులతోనూ సకల ఐశ్వర్యాలతోనూ సుఖంగా జీవించి చివరకు మోక్షం పొందాడని సూతమహాముని సౌనకాది మహర్షులతో చెప్పాడు. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతంలో ద్వితీయ అధ్యాయంలో వ్రతకథ సమాప్తం. ఇక శ్రీ సత్యనారాయణ వ్రతంలో తృతీయ అధ్యాయంలో వ్రతకథ తెలుసుకుందాం. మరలా సూత మహాముని సౌనకాది మహర్షులతో ఇలా చెప్పసాగాడు, మునులారా, ఇంకొక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము వల్కాముకుడను రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ సత్యమునే మాట్లాడతాడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు. అతను ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకొని బ్రాహ్మణులకు ధనం ఇచ్చేవాడు. అతని భార్య సౌందర్యవతి, ఉత్తమ ఇల్లాలు. భార్యతో కలిసి రాజు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తున్నాడు. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు అనేక వస్తువులతోనూ ధనముతోనూ నిండిన నావను ఒడ్డుకు నిలిపి వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు, ఓ మహారాజా, ఇంత భక్తి శ్రద్ధలతో మీరు చేయుచున్న ఈ వ్రతం పేరు ఏమిటి, నాకు వివరింపుము అని అడిగాడు. దానికి రాజు, ఓ సాధు, పుత్ర సంతానం కావాలి అనే కోరికతో నేను మా బంధుమిత్రులను పిలుచుకొని సత్యనారాయణ వ్రతం చేయుచున్నాను అని చెప్పాడు. రాజు మాటలు విని సాధువు, మహారాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ వ్రతం వల్ల సంతానం కలిగితే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అన్నాడు. తరువాత సాధువు వర్తకం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సంతానప్రదమైన ఈ సత్యదేవుని గురించి చెప్పి మనకు సంతానం కలిగినచో ఆ వ్రతం చేస్తానని పలికాడు. అంతటా సాధువు భార్య కొద్ది కాలంలోనే గర్భవతి అయి ఒక కుమార్తెను కన్నది.
ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. ఆమె దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదైంది. ఆ సమయంలో లీలావతి భర్తను చూసి, సంతానం కలిగినచో వ్రతం చేద్దామన్నావు కదా, స్వామి దయ వల్ల పుత్రిక కలిగినది కదా, మరి వ్రతం గురించి మాట్లాడవేమిటి అని అడిగింది. అందుకు భర్త, లీలావతి, మన అమ్మాయి వివాహంలో వ్రతం తప్పక చేద్దామని భార్యతో అన్నాడు. తరువాత వర్తకంపై బయటకు పోయాడు. ఆ విధంగా కళావతి పెరిగి పెద్దదైంది. మంచి వరుణ్ణి చూడమని ఒక అతనికి చెప్పారు. అతను మంచి యోగ్యుడైన వరుణ్ణి చూశాడు. పెళ్లి చూపులకు తీసుకువచ్చాడు. అందమైన వరుణ్ణి చూసి సాధువు తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేశాడు. సాధువు ఆ పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతం సంగతి మర్చిపోయాడు. పెండ్లి అయిన తరువాత అల్లుణ్ణి తీసుకొని వ్యాపారం చేయటానికి వారిద్దరూ చంద్రకేతు మహారాజు నగరానికి పోయారు. వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి మరిచిపోయిన ఆ సాధువును చూసి స్వామి కోపించి, దారుణ కఠినమైన కష్టాలన్నీ కలుగుగాక అని శపించాడు. ఆ శాపం కారణంగా ఆ రోజే చంద్రకేతు మహారాజు నగరంలో రాజుగారి ధనాగారంలో ఒక దొంగ ప్రవేశించి ధనం దోచుకొని పారిపోతుంటాడు. రాజభటులు తరుముతుండగా వారిని చూసి దొంగ భయపడి ధనాన్ని సాధువు మరియు అల్లుడి ముందు గుమ్మరించి దొంగ పారిపోయాడు. రాజభటులు వీరే దొంగలని భావించి ధనాన్ని మరియు ఇద్దరు వర్తకులను బంధించారు. రాజు వారిద్దరిని కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించాడు. సత్యనారాయణ స్వామి మాయ వల్ల ఆ వర్తకులు ఎంత మొరపెట్టుకున్నా రాజుగారు వారి మాటలు పట్టించుకోలేదు. రాజు వారి ధనాన్ని కూడా తన ధనాగారానికి చేర్పించాడు. ఆ దేవుని శాపం వల్ల ఇంటి దగ్గర సాధువు భార్య కూడా కష్టాలు పాలయ్యింది. ఇంట్లో ధనాన్ని దొంగలు తీసుకుపోయారు. లీలావతికి రోగం వచ్చింది. తినటానికి తిండి లేక భిక్షాటన చేయసాగారు. కుమార్తె అయిన కళావతి కూడా బిచ్చమెత్తుటకు పోతుంది. ఒకరోజు సాయంత్రం కళావతి ఒక బ్రాహ్మణుడింటికి భిక్షాటనకు పోయింది. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడని తెలుసుకొని చూసి కథనంతా విని తమకు కూడా మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరింది. కళావతి స్వామి ప్రసాదం తీసుకొని రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చింది. కళావతి జరిగింది తన తల్లికి వివరించింది. అంతటా సాధువు భార్య తాము ఈ వ్రతం చేయకపోవటం వల్లనే ఈ కష్టాలకు కారణమని గ్రహించి వ్రతం చేయటానికి సంకల్పించి ఆ మరునాడు యథాశక్తిగా వ్రతం చేసింది. వ్రతానంతరం స్వామి, నా భర్తాలుడు సుఖంగా తిరిగి ఇంటికి వచ్చేటట్లు అనుగ్రహింపుము, వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించింది. లీలావతి చేసిన ఈ వ్రతముచే సత్యదేవుడు సంతోషపడి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపండి, లేనిచో నిన్ను సమూలంగా నాశనం చేస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. మరునాడు రాజసభలో తనకు వచ్చిన కల చెప్పి ఆ వర్తకులను చెరసాల నుంచి విడిపించి, వారిద్దరితో, వర్తకులారా, మీకీ కష్టము దైవవశమున కలిగినది, ఇప్పుడు ఆ భయము లేదని ఓదార్చి వారికి సంఖ్యలు తీయించి మంచి వస్త్రాలు ఇచ్చి వారిని సంతోషపెట్టి వారి ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి, ఓ సాధు, ఇంక మీ ఇంటికి పొమ్మని చెప్పగా వారు బయలుదేరారు. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతంలో తృతీయ అధ్యాయం కథ. ఇదే 4వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఇక శ్రీ సత్యనారాయణ వ్రతంలో చతుర్థి అధ్యాయంలో వ్రతకథ తెలుసుకుందాం. తరువాత సాధువు శుభశకునములు చూసి మిత్రులకు దానధర్మములు చేసి ప్రయాణం కొనసాగించాడు. సాధువు కొంత దూరం ప్రయాణించాడు. సత్యనారాయణ స్వామికి సాధువును పరీక్షించాలని కోరిక కలిగినది. సత్యదేవుడు సన్యాసి వేషంలో వచ్చి, సాధు, నీ పడవలో ఉన్నదేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ ఇద్దరు వర్తకులు సన్యాసిని చూసి పరిహసించి, ఇందులో ఏముంటే నీకెందుకు, ఇందులో ఏమీ లేదు, ఆకులు తీగలు తప్ప అన్నారు. సన్యాసి రూపంలో ఉన్న సత్యదేవుడు విని తదాస్తు అని పలికి కొంత దూరంలో నది వద్ద నిల్చున్నాడు. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి పడవలో ఆకులు తీగలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దుఃఖంతో ధనం అలా అయినందుకు విచారించారు. అప్పుడు అల్లుడు సాధువును చూసి, మహాత్ముడైన సన్యాసిని చూసి పరిహసించాము, అతను కోపంతో శపించాడు, ఆయనే మరలా మనల్ని రక్షిస్తాడు, ఆయన్ని శరణు వేడినచో మన కోరికలు తీర్చుతాడు అని చెప్పాడు. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు పోయి భక్తితో నమస్కరించి, స్వామి, అజ్ఞానంతో నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము అని
పదే పదే మ్రొక్కుచూ ఏడ్చాడు. ఏడుస్తున్న సాధువును చూసి స్వామి ఇలా అన్నారు: నీవు నా పూజ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి అశ్రద్ధ చేత మరిచావు. నా శాపం చేత నీకీ కష్టాలు కలుగుతున్నాయి. ఎప్పటికైనా గ్రహించావా అన్నాడు. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, స్వామి, నేను అజ్ఞానిని, మాయలో చిక్కుకొని నీ అనుగ్రహానికి దూరమయ్యాను. ఇక నుండి నిన్ను మరువను. నా శక్తి కొలది నిన్ను పూజిస్తాను అని ప్రార్థించాడు. భక్తితో సాధువు చేసిన స్తోత్రానికి స్వామి సంతోషించి అతని ధనాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇక సాధువు నావ వద్దకు వచ్చి చూడగా అది ధనముతోనూ వస్తువులతోనూ నిండి ఉండుట చూసి ఎంతో సంతోషించి తన పరివారంతో కలిసి స్వామిని పూజించి తన నగరానికి ప్రయాణం సాగించాడు. సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుతున్న అల్లుణ్ణి చూసి, అల్లుడా చూసితివా, మనం రత్నపురమునకు వచ్చాము అని అంటూ తన రాకను తెలియజేయటానికి ఇంటికొక దూతను పంపాడు. దూత వెళ్లి సాధువు యొక్క భార్యకు చెప్పాడు. దూత చెప్పిన మాటలు విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతాన్ని త్వరగా పూర్తి చేసి కుమార్తెతో ఇలా చెప్పింది: నేను వెళ్తున్నాను, నీవు కూడా నీ తండ్రిని భర్తను చూడటానికి రమ్ము అనగా తల్లి మాటలు విని కళావతి వ్రతం ముగించి ప్రసాదం భుజించుట మరిచి భర్తను చూడటానికి వెళ్ళింది. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్లలో ముంచివేశాడు. తీరమందున్న జనులంతా కళావతిని చూసి దుఃఖించారు. తన కుమార్తె అవస్థను చూసి సాధువు చాలా విచారించాడు. అప్పుడు సాధువు, స్వామి, నన్ను అనుగ్రహించినచో నా వైభవము కొలది సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పగా సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ఇలా పలికాడు: ఓ సాధు, నీ కుమార్తె సత్యవ్రతం చేసి ప్రసాదం పుచ్చుకొనకుండా భర్తను చూడటానికి వచ్చింది. అందువల్లే ఆమె భర్త కనపడకుండా పోయాడు. ఇంటికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరలా జీవిస్తాడు అని ఆకాశం నుండి వినిపించింది. అంతటా కళావతి వెంటనే ఇంటికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని త్వరగా తిరిగి వచ్చి చూడగా నీటిపై తేలుతున్న భర్తను చూసి కళావతి ఎంతో సంతోషించింది. ఇక సాధువు తన వారందరితో ఆ నదీ తీరమందే సత్యనారాయణ వ్రతం చేసి తరువాత ఇంటికి చేరారు. తరువాత ప్రతి పౌర్ణమి నాడు, ప్రతి సూర్య సంక్రమణ దినం రోజు సత్యనారాయణ వ్రతం యథావిధిగా చేస్తూ ఆ సాధువు సమస్త ఐశ్వర్యములు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందాడని సౌనకాది మహర్షులకు సూతమహాముని చెప్పాడు. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతంలో చతుర్థి అధ్యాయంలో వ్రతకథ సమాప్తం. ఇక శ్రీ సత్యనారాయణ వ్రతంలో పంచమ అధ్యాయంలో వ్రతకథ తెలుసుకుందాం. మునులారా, మీకు మరి ఒక కథ వినిపించేదను, శ్రద్ధగా వినుమో అని సూతమహాముని సౌనకాది మహర్షులకు వివరించసాగాడు. పూర్వం తుంగధ్వజుడను రాజు ఉండేవాడు. అతను ప్రజల్ని తన కన్నబిడ్డల వలె చూస్తూ ధర్మముగా పరిపాలించేవాడు. ఒకప్పుడు అతను వేటకు వెళ్లి అనేక మృగాలను చంపి అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతికై ఆగి ఆ ప్రక్కనే కొందరు గోపాలురు సత్యనారాయణ వ్రతం చేయుచుండగా చూసి కూడా ఆ సమీపానికి వెళ్ళక తాను రాజునను గర్వంతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తి అయిన తరువాత ఆ గోపాలురు ప్రసాదం తెచ్చి రాజుగారి ఎదుట పెట్టి స్వీకరించమని ప్రార్థించి తిరిగి వెళ్లి తాము కూడా ప్రసాదం స్వీకరించారు. రాజు అహంకారంతో వారు పెట్టిన ప్రసాదాన్ని అక్కడే విడిచి వెళ్లిపోయాడు. దాని ప్రభావం వల్ల రాజుగారికి 100 మంది కొడుకులు, ధనధాన్యం, ఐశ్వర్యములు నశించి చివరకు దుఃఖం మిగిలింది. సత్యదేవుని ప్రసాదం తిరస్కరించి వచ్చాను కనుక ఆ స్వామి కోపం వల్లే నాకీ అనర్థం కలిగింది. ఆ గోపాలురు సత్యదేవుని పూజించే చోటుకే మళ్లీ వెళ్లి నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తాను అని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలురు ఉండే చోటుకి వెళ్ళాడు. రాజు గోపాలురును చూసి మీరు చేసిన వ్రతమేమిటో చెప్పండి అని అడిగి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చేశాడు. సత్యదేవుని అనుగ్రహం వల్ల మరలా ధనధాన్య సంపదలు, పుత్రులను పొంది రాజ్య సుఖాలను అనుభవించి చివరకు సత్యలోకం పొందాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును చేసిన వారు లేదా ఎవరైనా చేస్తుంటే చూసినా లేదా కథలను విన్నా సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొంది ధనధాన్య సంపదలను, పుత్ర సంతతిని పొంది సర్వసుఖములు అనుభవించి చివరకు మోక్షం పొందుతారు. కాబట్టి ఓ మునులారా, సర్వ దుఃఖాల నుండి మానవుల్ని రక్షించే శక్తి శ్రీ సత్యనారాయణ వ్రతానికి ఉందని సూతమహాముని సౌనకాది మహామునులకు వివరించాడు.